ఓం శ్రీ మాత్రే నమః. మీకు ఇష్టమైన వాళ్ళు మీకు దగ్గర కావాలన్నా, మీకు ఫోన్ చేసి మాట్లాడాలన్నా ఈ స్విచ్ వర్డ్‌ని అనుకోండి. 15 నిమిషాల్లో రిజల్ట్ కనిపిస్తుంది. ఇది స్వయాన మా గురువుగారు చెప్పింది. మేము పాటించి ఫలితం పొందాకే మీకు చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. నమ్మకంతో మాత్రమే చేయండి. ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవాలని ఎదురు చూస్తూ ఉంటే గనక, అది జరగడం లేదు అని బాధపడుతూ ఉంటే గనక, ఖచ్చితంగా మీ ఫోన్ నంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు. వాళ్ళు మళ్ళీ మీకు ఫోన్ చేస్తారేమో అని చెప్పి మీరు ఎదురు చూస్తూ ఉండొచ్చు. వాటి కోసం ఏం చేయాలని అందరికీ కూడాను ఒక సలహా కోసం, సందేహ నివృత్తి కోసం బాధపడుతూ ఉంటారు. మీరు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. కానీ చిన్న చిన్న మనస్పర్ధలు, అహంకారానికి పోవడము, మిస్‌అండర్‌స్టాండింగ్స్ జరగడము, ఎదుట ఉన్న వారిని అర్థం చేసుకోకుండా ఆ సమయాన్ని బట్టి అంటే టైం బాగోకపోతే గనక వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేకపోతుంటారు. అలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ మనసు మారి మనతో మాట్లాడాలి అని అన్నా, లేదంటే మనకు ఒక ఫోన్ చేసి ఇప్పుడు ఏంటంటే అంతా ఆన్‌లైన్‌లోనే అయిపోయింది. కాబట్టి ఫోన్ చేసి మాట్లాడడం, వాట్సాప్‌లో మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా కాంటాక్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతోంది. అంతేకాకుండా మంచి బాండింగ్ కూడా మళ్ళీ మీ మధ్య వాళ్ళ మధ్య ఏర్పడుతుంది. చాలా హ్యాపీగా ఉండగలుగుతారు అన్నమాట. అయితే ఈ యొక్క స్విచ్ వర్డ్ ఏమిటి అంటే గనక ఇప్పుడు తెలుసుకుందాము. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, లేదంటే ఫ్రెండ్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, విడిపోయిన వారు ఉంటారు కదా, ఎవరైనా ఉపయోగించొచ్చు. మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరి ఫోన్ కాల్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ స్విచ్ వర్డ్ అనేది బాగా పనిచేస్తుంది. మీరు ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ కలవాలని అనుకుంటున్నారో అటువంటి సమయంలో ఈ స్విచ్ వర్డ్‌ని ఒక 15 నిమిషాలు అనుకోండి. అది ఎలా అనుకోవాలో అనేది చూద్దాము. ఈ స్విచ్ వర్డ్స్ నిజంగానే పనిచేస్తాయా అని కూడా చాలా మందికి సందేహం ఉంటుంది. చాలా మంది అడుగుతూ ఉంటారు. నిజంగా చాలా మంది ఫారెన్‌లో ఉన్న వాళ్ళు కూడాను పూజలు, పరిహారాలు చెయ్యలేరు కాబట్టి, గుళ్లకు వెళ్ళలేరు కాబట్టి అక్కడ చాలా తక్కువండి. అలాంటి సమయంలో వాళ్ళు ఇలాంటి స్విచ్ వర్డ్స్‌ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి వాళ్లకు మంత్రాలుగా పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల వాళ్ళు ఉపయోగించి ఒక మంచి సక్సెస్ చూసిన తర్వాత ఇవి చేయడం అమల్లోకి వచ్చాయి. మనమందరం కూడా ఈ స్విచ్ వర్డ్‌ని అనుకోవచ్చు. చాలా వరకు శక్తివంతంగా పనిచేస్తాయి అండి ఈ స్విచ్ వర్డ్స్. అందువల్ల ఈ స్విచ్ వర్డ్స్ అని ఎందుకు పేరు పెట్టారు అంటే, ఒక స్విచ్ వేస్తే ఎంత ఫాస్ట్‌గా వెలుగుతుందో, అలాగే ఈ స్విచ్ వర్డ్స్ అనుకుంటే గనక నిజంగా అంత మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అందుకే ఈ పేరు పెట్టారన్నమాట. నమ్మకంతో ప్రయత్నించండి. ఎలాంటి విషయాలకైనా పూజలు చేస్తున్నాము, పరిహారాలు చేస్తున్నామని చాలా మంది అనుకుంటారు. కానీ కష్టపడితేనే కదా మనకు డబ్బు వచ్చేది. నిజంగా ఎవరైనా సరే ఇంతకు ముందు పెట్టిన దానికి తగ్గ ప్రతిఫలితం మనం చూడాలంటే గనక పూజలు, పరిహారాలతో పాటుగా ఇలాంటి ఒక నమ్మకమైన విషయాలను చేస్తే ఇంకా సపోర్ట్‌గా ఎప్పుడూ ఇవ్వనివి చూస్తూ ఉంటాము. మనకి అనుకున్న విషయం జరగడం లేదు అనుకున్నప్పుడు ఇలాంటి పరిహారాలు చేయడానికి మనం ఫాలో అవుతాము. అందువల్ల నమ్మకంతో చేసుకోండి. ఖచ్చితంగా జరుగుతాయన్నమాట. ఇంకా ఆ స్విచ్ వర్డ్ ఏమిటి అని అంటే గనక పర్ఫెక్ట్, స్ట్రక్చర్, స్టే, టుగెదర్, లవ్, బీ. ఈ యొక్క స్విచ్ వర్డ్ అండి. నిజంగా స్విచ్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్‌లోనే చెప్పబడ్డాయి. మీకు ఈ ఇంగ్లీష్‌లో ఎలా అయితే చెప్పబడ్డాయో మీకు తెలుగులో అర్థమయ్యేలాగా పర్ఫెక్ట్ అనేది తెలుగులో రాసుకోండి. స్ట్రక్చర్, స్టే, టుగెదర్, లవ్, బీ. చాలా మంది అంటూ ఉంటారు, తెలుగులో చెప్పండి మాకు ఇంగ్లీష్ రాదు అని. అలా మనం ట్రాన్స్‌లేట్ చేసి అనుకోవడానికి కుదరదండి. ఈ స్విచ్ వర్డ్స్ ఎలా అయితే చెప్పబడ్డాయో అలాగే మనం కూడాను ప్రొనౌన్సియేషన్ చేసుకోవాలి. తెలుగులో మనకు అర్థమయ్యేలాగా తెలుగు అక్షరాలతో రాసుకుంటే పర్ఫెక్ట్ అనేది తెలుగు అక్షరాలతో రాసుకోండి. దాని మీనింగ్ మనం మార్చుకొని రాయాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్‌లో చెప్పబడిన ఈ వర్డ్స్‌ని మనం తెలుగులో తెలుగు అక్షరాలతో రాసుకొని మనం మననం చేసుకోవాలి. అలాంటప్పుడు ఏమిటనుకోవాలంటే గనక, ఎప్పుడైతే గనక వాళ్ళు తిరిగి రావాలని రాత్రిపూట ఎక్కువగా మనం ఆలోచిస్తుంటామండి. ఎవరినైతే దూరం చేసుకున్నామో
వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుందా అంటూ పదే పదే వాట్సాప్ ఓపెన్ చేసి చూడడము, మళ్ళీ కాల్ చేస్తారా లేదా అంటూ ఎదురు చూడడం చేస్తుంటాము. అలాంటి సమయంలో మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు నిజంగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీరు ఇలా అనుకుని ప్రయత్నించండి. మీరు ఏదైతే గనక సబ్కాన్షియల్ మైండ్ కి తెలియచేస్తుంటారో రిపీటెడ్ గా అదే మన మైండ్ వింటుందండి. నిజంగా వాళ్ళు ఫోన్ చేస్తారు, మళ్ళీ మనం హ్యాపీగా ఉంటాము అనే ఒక మైండ్ సెట్ కి మీరు వచ్చేసి ఇలాంటి స్విచ్ వర్డ్స్ ని అనుకుని చూడండి. ఫ్రెండ్స్, వెంటనే మనకి ఏమిటంటే గనక ఈ యొక్క 15 నిమిషాలు అనుకున్నారనుకోండి, వెంటనే కాల్ వస్తుంది అని అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. ఈ వీడియోస్ చూసి చాలా మంది కూడాను ప్రతిఫలితాన్ని పొందారు. కావున నమ్మకంతో ఈ రిజల్ట్స్ ని పొందండి, చెయ్యండి. ఈ రోజే మీరు ట్రై చేయండి. ఇంకా వీటికి ఎలాంటి నియమ నిబంధనలు లేవండి. స్నానం చేసి చేయాలి, లేదంటే నాన్ వెజ్ తినేసి చేసుకోవచ్చా అంటూ భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ మనసులో ఎప్పుడు బాధ ఉంటుందో, బాధ అనిపిస్తుందో అప్పుడు చేసుకోండి. తప్పక ప్రయత్నించండి. మీకు ఇతరత్రా ఇంకా ఏం సందేహాలు ఉన్నా లేదా ఎటువంటి సమస్యలతో నలిగిపోతూ బాధపడుతున్నా ఒక్కసారి మా గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యల పరిష్కారాన్ని పొందండి.